అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈఈ మెయిన్ 2026 రాస్తున్న స్టూడెంట్స్ ఇప్పటికే ప్రిపరేషన్లో ఉన్నారు. జనవరి సెషన్కి పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. అయితే చాలామంది ఈసారి జేఈఈ మెయిన్కి సంబంధించి సేఫ్ స్కోర్ ఎంత అనే ప్రశ్న ఎక్కువగా కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. అయితే సేఫ్ స్కోర్ చాలామంది మాట్లాడుతున్నట్టు జేఈఈ మెయిన్ వరకు వచ్చేసరికి మార్క్స్లో ఉండదు. ఇక్కడ పర్సంటైల్ కీలకమైంది. పర్సంటైల్ ఎట్లా, పర్సంటేజ్ ఏంటి అన్నది చాలామందికి పూర్తిగా అవగాహన లేదు. అందుకే మనం పర్సంటైల్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా కౌంట్ చేస్తారు అన్న దాని మీద ఒక వీడియో చేసాం, డిస్క్రిప్షన్లో ఇస్తాం, దాన్ని చూడండి. జేఈఈ మెయిన్లో పర్సంటైల్ ఎందుకు అని అంటే ఇది మొత్తం 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ సెషన్లోనే 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరిగినప్పుడు షిఫ్ట్కి పేపర్ మారిపోతూ ఉంటుంది. పేపర్ మారినప్పుడు కొన్నిసార్లు పేపర్ డిఫికల్ట్గా ఉండొచ్చు, టఫ్గా ఉండొచ్చు, కొన్నిసార్లు అది మోడరేట్గాను లేకుంటే ఈజీగాను కూడా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. సహజంగా ఈజీ పేపర్ ఉండదు, మోడరేట్గాను లేదంటే మోడరేట్ టు టఫ్ అన్నట్టుగాను ఉంటుంది. అలాంటి సమయంలో మరి మోడరేట్గా పేపర్ వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువ మార్కులు, టఫ్గా పేపర్ వచ్చినప్పుడు తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి దీని అంతటినీ సగటుగా పరిగణించడం కోసం పర్సంటైల్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అందుకే జేఈఈ మెయిన్ రాస్తున్నటువంటి వాళ్ళు పర్సంటైల్ చాలా కీలకం అన్నది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని షిఫ్ట్లో మీరు 200 మార్కులు వచ్చినా 99% దగ్గరే ఉంటారు. కొన్ని షిఫ్ట్లో 170, 160 మార్కులకే 99% వస్తుంది. అంటే ఆ పేపర్ని బట్టి మీకు మార్కులు ఎక్కువ వచ్చినంత మాత్రాన మీకు మంచి ర్యాంక్ వస్తుందని, మంచి పర్సంటైల్ వస్తుందని ఉండదు. ఆ పేపర్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి, ఆ పేపర్ రాసేటువంటి వాళ్ళ స్టామినాని బట్టి మీ పర్సంటైల్ ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మీరు ఎంత బాగా రాసినప్పటికి కూడా ఆ పేపర్ లెవెల్, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ స్టామినా, ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి అన్నది గుర్తుపెట్టుకోండి. సో పర్సంటైల్ ఏంటి అన్నది మీకు మరింత వివరంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింకు తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు ఈసారి 2026కి జేఈఈ మెయిన్లో ఫస్ట్ సెషన్కి సంబంధించి మంచి పర్సంటైల్ అంటే ఎంత అన్నది మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు గడిచిన 5 ఏళ్లుగా జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవుతున్నటువంటి కట్ ఆఫ్ వివరాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. 2022లో చూస్తే 88.41%. 41 తర్వాత ఇంకొక 5 డిజిట్స్ ఉంటాయి, మొత్తం 7 డిజిట్స్ ఉంటాయి. పాయింట్ తర్వాత ఇక్కడ ఇంకా అవన్నీ మీకు ఇక్కడ మెన్షన్ చేయలేదు. 88.41% వస్తే 2022లో జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యారు. జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే ఇంక సీట్ వచ్చినట్టే అనుకుంటే కాదు. జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవడం అంటే ఆ 2.5 లక్షల మందిని మొత్తం జేఈఈ మెయిన్ ఎంతమంది రాసినా అందులో మొత్తం 2.5 లక్షల మందిని, ఆ 2.5 లక్షల మందిలో కూడా మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ ప్రాతిపదికన 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేస్తారు. ఆ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే ఈ పర్సంటైల్. సో కాబట్టి ఈ పర్సంటైల్ 88.41 వస్తే 2022లో, 90.77 వస్తే 2023లో, 93.23 వస్తే ఇది 2024లో. అంటే ఇది హైయెస్ట్ అనమాట. గడిచిన 5 ఏళ్లతో పోలిస్తే ఇది హైయెస్ట్గా మనం చూడాల్సి ఉంటుంది. 2025లో 93.10, అంటే 24 కన్నా 23లో పేపర్ చాలా టఫ్గా ఉండడం వల్ల పర్సంటైల్ కూడా తగ్గింది. సో మరి ఇప్పుడు 2026 రాయబోతున్నటువంటి విద్యార్థులకి సేఫ్ స్కోర్ అంటే ఎంత? సేఫ్ స్కోర్ మీన్స్ సేఫ్ పర్సంటైల్ అంటే వీళ్ళు అడ్వాన్స్డ్ క్వాలిఫై కావడానికి మీరు 94% వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఒకవేళ అది 93కి లోపలోకి వచ్చిందా, 94+ అవుతుందా, ఎంతైనా మీరు 94% దగ్గర మీరు నిలబడితే, మీకు అంత పర్సంటైల్ తెచ్చుకోగలిగితే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. కాబట్టి 94% తెచ్చుకోవాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత స్కోర్ ఉండాలి, ఇది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఈ 94% 2025 మనం డేటా తీస్తే కొన్ని షిఫ్ట్లో 90 మార్క్స్కే 94% వచ్చింది. 90 మార్క్స్కే. కొన్ని షిఫ్ట్లో 110 మార్క్స్ వరకు కూడా 94% వచ్చింది. అంటే మీరు రేపు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్లో అట్లీస్ట్ 110 మార్క్స్ తెచ్చుకుంటే మీరు 94%లో ఉంటారు. అంటే మీరు జేఈఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు, జేఈఈ అడ్వాన్స్డ్ రాసేదానికి అర్హత సాధిస్తారు. అందుకోసం మీరు మినిమం 110 మార్క్స్
తెచ్చుకుంటే అది ఏ షిఫ్ట్ అయినా ఎలాంటి షిఫ్ట్లోనైనా మీరు క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది పూర్తిగా ఓపెన్ కేటగిరీకి సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఇది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. మరి ఇందులో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి చాలా కేటగిరీలు ఉంటాయి. ఇదే కట్ ఆఫ్ 93.1 వచ్చినటువంటి వాళ్ళకి 2025లో జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ వస్తే ఇది 82%కే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ వచ్చింది. దాదాపు 81% అరౌండ్ ఓబీసీ క్యాండిడేట్ క్వాలిఫై అయ్యే అవకాశం దక్కించుకున్నారు. అదే ఎస్సీ ఎస్టీలు అయితే ఎస్సీ అయితే అరౌండ్ 58-59, ఎస్టీ అయితే 47-48 గుర్తుపెట్టుకోండి, పర్సంటైల్ వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యారు జేఈ అడ్వాన్స్డ్కి. సో ఈ ఏడాది కూడా ఎవరైనా ఓపెన్ కేటగిరీ అయితే 94%, అదే ఓబీసీ అయితే 82%, ఈడబ్ల్యూఎస్ అయితే 83%, ఎస్సీ అయితే 60%, ఎస్టీ అయితే అరౌండ్ 49-50%లో మీరుంటే మీరు సేఫ్గా జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవ్వడం కన్ఫర్మ్ అవుతుంది. మరి జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే సీట్ వచ్చినట్టు కాదు కదా. మరి నిజంగా సీట్ రావాలంటే ఎంత రావాలి అంటే మీరు ఖచ్చితంగా టాప్ ఎన్ఐటీస్లో అంటే టైర్ 1 ఎన్ఐటీస్లో సిఎస్సి మాత్రమే చేరాలి, సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ మాత్రమే చేరాలి అని అనుకుంటే 98.5% అబవ్ మీరు ఉండాలి. ఇది ఓపెన్ కేటగిరీ. 98.5% అబవ్ మీరుంటే మీరు ఖచ్చితంగా జేఈ మెయిన్ స్కోర్తో మంచి ఎన్ఐటీల్లో మంచి బ్రాంచ్లో అంటే డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచ్లో చేరే అవకాశం వస్తుంది ఓపెన్ కేటగిరీకి. అదే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఎన్ఐటీల్లో ఎక్కడో చోట సీటు కావాలి అని మీరు అనుకుంటే అరౌండ్ 97-96% మధ్యలో మీరుంటే మీరు ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్లో సీటు సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదంతా ఓపెన్ కేటగిరీకి. దాన్ని బట్టి అదే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 90% ఉంటే మీరు ఎక్కడో చోట ఏదో ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్లో సీటు సంపాదించడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది 90+ మీరుంటే. సో కాబట్టి ఇక్కడ సేఫ్ స్కోర్ అంటే జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై కావడమా, సేఫ్ స్కోర్ అంటే టాప్ ఎన్ఐటీస్లో సీటు సాధించడమా, సేఫ్ స్కోర్ అంటే ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్లో చేరడమా అనేది మీ గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ఎన్ఐటీస్లో మీరు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై కావడమే లక్ష్యంగా పెట్టుకుంటే మీకేం ప్రయోజనం ఉండదు. మీరు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై కావడం మీ టార్గెట్ కాకుండా ఎన్ఐటీస్లో టాప్ ఎన్ఐటీస్లో మంచి బ్రాంచ్లో చేరడమే నా లక్ష్యం అని మీరు పెట్టుకోవాలి. అంటే అబౌవ్ 98% ఓపెన్ కేటగిరీ, అబౌవ్ 96% ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా అబౌవ్ 80% ఎస్సీ, అబౌవ్ 60% ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ టార్గెట్గా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా మంచి ఇన్స్టిట్యూషన్లో మంచి బ్రాంచ్లో ఖచ్చితంగా సీటు సాధించే ఛాన్స్ సాధిస్తారు. అది మీకు సేఫ్గా ఉంటుంది. ఎలానూ 94% వచ్చినటువంటి వాళ్ళందరూ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవుతారు కాబట్టి అప్పుడు మీరు కూడా ఫస్ట్ సెషన్లోనే క్వాలిఫై అయితే అప్పుడు అడ్వాన్స్డ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు మీరు వేరే లెవెల్లో ఉంటారు. కాబట్టి మీరు పర్సంటేజ్ సేఫ్ స్కోర్ కాబట్టి 94% వస్తే చాలు అని ఎవ్వరూ అనుకోవడానికి కూడా లేదు. పైగా రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్ని బట్టి తాజాగా ఐఐఎం ఉదయపూర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ పర్సంటేజ్ పెరుగుతోంది. అంటే కాంపిటీషన్ పెరగబోతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా కాంపిటీషన్ పెరగబోతుంది. ఈసారి కూడా కొంత పెరిగినా ఆశ్చర్యం లేదు. దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాంటి లక్ష్యాలు పెట్టుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అంతే తప్ప 94 వచ్చేస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు, 90+% ఉంటే క్వాలిఫై అవుతాం కాబట్టి మేము సేఫ్ జోన్లో ఉన్నట్టు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఇట్లా అనుకోవడం సేఫ్ కాదు. ఏమైనా జరగవచ్చు కాంపిటీషన్ పెరిగే కొద్దీ. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఈ జేఈ మెయిన్ 2026కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఎవరైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే నేరుగా మనల్ని సంప్రదించడం చేయండి. మీకు పూర్తిగా గైడెన్స్
మీరు జోసా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకుని మీరు అనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో చేరేటంత వరకు మీకు పర్సనల్గా గైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. పర్సనల్ గైడెన్స్ కోసం మెంటర్షిప్కే ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.